హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు నమస్తే తెలంగాణ నిపుణ పేపర్లో వచ్చిన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్ డైలీ వచ్చే న్యూస్ పేపర్లలో మంచి ఆథర్స్ మంచి మంచి క్వశ్చన్స్ని రాస్తూ ఉంటారు. కాబట్టి మనం వీటిని పట్టించుకోకుండా మనం బిట్ బ్యాంకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తీరు ఎలా ఉంది, ఎలా అడుగుతున్నారు అని దానిపైన మంచి మంచి ఆథర్స్ డైలీ న్యూస్ పేపర్లలో రాస్తూ ఉంటారు. కాబట్టి మనం వాటిని గమనిస్తే ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు నమస్తే తెలంగాణ నిపుణులలో వచ్చినటువంటి ఉద్యమ చరిత్రకు సంబంధించిన బిట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, నెంబర్ 1 క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. 1. 2010 ఫిబ్రవరి 12న యువ తెలంగాణ సారథ్యంలో నిజాం కాలేజీలో తెలంగాణ జాతర పేరుతో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళారూప చిత్రకళలతో కూడిన ప్రదర్శన జరిగింది. 2. 2010 ఫిబ్రవరి 17న తెలంగాణ కోసం బలిదానాలు జరుగుతున్నందున తన జన్మదినాన్ని సంఘ సేవ రోజుగా నిర్వహించమని కేసీఆర్ కార్యకర్తలకు సూచించారు. పై వాటిలో సరైనది సరికానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 and 2 సరైనవి. వివరణ చూసే ఫ్రెండ్స్, 2010 ఫిబ్రవరి 12న శ్రీకృష్ణ కమిటీ నియమ నిబంధనలను, తమ పని విధానాలను ప్రకటించింది. యువ తెలంగాణ సారథ్యంలో నిజాం కాలేజీలో తెలంగాణ జాతర పేరుతో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళారూపాలు, చిత్రకళలతో కూడిన ప్రదర్శన జరిగింది. 2010 ఫిబ్రవరి 13న తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టినందుకు నిరసనగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని టీఆర్ఎస్ పొలిటికల్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా నిర్ణయించిన తర్వాత బేగంపేటలోని గ్రీన్ పార్క్ హోటల్లో రాజకీయ ఐకాస భాగస్వామ్య పార్టీల నేతలతో చర్చించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని నిర్ణయించారు. 2010 ఫిబ్రవరి 14న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా లేఖలను స్పీకర్కు సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉస్మానియా క్యాంపస్ను వెంటనే ఖాళీ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పుడు చూస్తే 2010 ఫిబ్రవరి 15న గతంలో రాజీనామా చేసిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్తో సహా బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించారు. 2010 ఫిబ్రవరి 17న తెలంగాణ కోసం బలిదానాలు జరుగుతున్నందున తన జన్మదినాన్ని సంఘ సేవా దినంగా జరపమని కేసీఆర్ కార్యకర్తలకు సూచించారు. ఇది వివరణ ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. 1. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 24న తెలంగాణ విషయంలో తిరిగి ప్రకటన చేశారు. 2. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర విషయాలను అధ్యయనం చేయడానికి 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ బిఎస్ కృష్ణ ఆధ్వర్యంలో కమిటీ నియమించింది. పై వాక్యాలలో సరైనది సరికానిది ఏది? ఏ సరైనది, బి 2 సరైనది, సి 1, 2 సరైనవి, డి పైవేవి సరికావు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 సరైనది. వివరణ చూసే ఫ్రెండ్స్, 2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన చేయడంతో ఆంధ్ర ప్రాంతం అంతటా సమైక్యాంధ్ర ప్రకృతి ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులు ఏకతాటిపైకి చేరుకొని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంఘటనలతో కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 23న తెలంగాణ విషయంలో తిరిగి ప్రకటన చేసింది. ఈ సంఘటనతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర విషయాలను అధ్యయనం చేయడానికి 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ బిఎస్ కృష్ణ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. అధ్యక్షులు, దీని సభ్యులు చూద్దాం ఫ్రెండ్స్. కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బేలూరు నారాయణ స్వామి శ్రీకృష్ణ. సెక్రటరీ వినోద్ కుమార్ దుగ్గల్. సభ్యులు డాక్టర్ రణ్వీర్ సింగ్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ఢిల్లీ. డాక్టర్ అబూ సలీం షరీఫ్, ముఖ్య ఆర్థికవేత్త. ప్రొఫెసర్ రవీందర్ కౌర్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్, హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అంతటా పర్యటించి తన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. శ్రీకృష్ణ కమిటీ కోసం భారత ప్రభుత్వం 20 కోట్లు ఖర్చు చేసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలతో కూడిన 9 అధ్యాయాలు ఉన్నాయి. 3వ క్వశ్చన్ ఫ్రెండ్స్, 8వ అధ్యాయాన్ని రాష్ట్రంగా ఉంచాలని
ప్రతి పేజీపై రహస్యమని రాసి కేంద్రం హోంశాఖకు సమర్పించింది. 8వ అధ్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎవరు కేసు వేయడం జరిగింది? ఆప్షన్ ఏ ఎం నారాయణ రెడ్డి, ఆప్షన్ బి హరీష్ రావు, ఆప్షన్ సి కోదండరాం, ఆప్షన్ డి నాగం జనార్దన్ రెడ్డి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎం నారాయణ రెడ్డి. వివరణ చూస్తే ఫ్రెండ్స్, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 9 అధ్యాయాలుగా 2010 ఫిబ్రవరి 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రతి పేజీపై రహస్యమని రాసి కేంద్రం హోంశాఖకు అందజేసింది. 8వ అధ్యాయాన్ని ప్రజలకు తెలియచేయడానికి నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు న్యాయవాది ఎం నారాయణ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. 4వ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2013 సెప్టెంబర్ 7న ఆంధ్ర సంఘ నాయకుడైన అశోక్ బాబు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. సభ జరుగుతున్న సమయంలో జై తెలంగాణ అనే నినాదాలు చేసిన కానిస్టేబుల్ ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనివాస్, ఆప్షన్ బి కాశీరాం, ఆప్షన్ సి శివరాం, ఆప్షన్ డి సురేష్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనివాస్. వివరణ 2013 సెప్టెంబర్ 7న ఆంధ్ర ఉద్యోగ సంఘ నాయకుడైన అశోక్ బాబు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. సభ జరుగుతున్న సమయంలో శ్రీనివాస్ అనే తెలంగాణ కానిస్టేబుల్, విద్యార్థి నాయకుడైన దూదిమెట్ల బలరాజు యాదవ్ జై తెలంగాణ అని నినాదాలు చేశారు. 2013 అక్టోబర్ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోటును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనికి నిరసనగా 2013 అక్టోబర్ 5న హైదరాబాద్లోని జూబిలీహిల్స్లోని లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సమైక్య దీక్షను ప్రారంభించారు. 2013 అక్టోబర్ 10న జగన్ తన నిరాహార దీక్షను విరమించాడు. టీడీపీ అధినేత చంద్రబాబు 2013 అక్టోబర్ 7న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో దీక్షకు దిగాడు. 5వ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2013 అక్టోబర్ 8న ఏకే ఆంటోనీ చైర్మన్గా కేంద్ర మంత్రుల బృందంలో సభ్యులు కానివారు ఎవరు? క్రింది వానిలో సభ్యులు కానివారు ఎవరు? ఆప్షన్ డి మధు ఎస్పీ సభ్యులు కారు. వివరణ చూస్తే ఫ్రెండ్స్, 2013 అక్టోబర్ 8న రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటైంది. చైర్మన్ ఏకే ఆంటోనీ. ఏ సుశీల్ కుమార్ షిండే హోంశాఖ మంత్రి, బి చిదంబరం ఆర్థిక శాఖ మంత్రి, సి వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి, డి జైరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఈ గులాం నబీ ఆజాద్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. 6వ క్వశ్చన్ చూసే ఫ్రెండ్స్, కింది వాక్యాలను పరిశీలించండి. 1. తెలంగాణ బిల్లు 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. 2. తెలంగాణ బిల్లు 2014 మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ బిల్లు చట్టబద్ధమైంది. పై వాక్యాలలో సరైనది సరికానిది ఏది? ఆప్షన్ సి 2 సరైనయే. వివరణ చూస్తే ఫ్రెండ్స్, తెలంగాణ బిల్లు ఆమోద క్రమం 2012 డిసెంబర్ 28న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు. 2013 జూలై 11న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకగ్రీవంగా తీర్మానం. 2013 ఆగస్టు 5న ఆర్థిక మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో ప్రకటన. 2013 ఆగస్టు 6న ఆంటోనీ కమిటీని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2013 అక్టోబర్ 3న కేంద్రం హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోటును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2013 అక్టోబర్ 8న ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం ఏర్పాటు. 2013 డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించింది. 2013 డిసెంబర్ 11న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. 2014 మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ బిల్లు చట్టబద్ధమైంది. 2014 మార్చి 14న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం
2014 జూన్ 2 అని ప్రకటించింది. 2014 జూన్ 2న నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. 7వ క్వశ్చన్ చూస్తే ఫ్రెండ్స్, కింది వాక్యాలను పరిశీలించండి. 1. మా భూమి నాటకంలో షేక్ బందగి వీరత్వం గురించి చిత్రీకరించారు. 2. సుంకార సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు ప్రజా పోరాటాల ఇతివృత్తాలుగా, వీరు ప్రజానాట్య మండలి రచయితలుగా గుర్తింపు పొందారు. పై వాటిలో సరైనది సరికానిది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 1, 2 సరైనవి. వివరణ: సుంకార సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు ప్రజా పోరాటాల ఇతివృత్తాలుగా, వీరు ప్రజానాట్య మండలి రచయితలుగా గుర్తింపు పొందారు. వీరు రాసిన నాటకం మా భూమి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రజానాట్య మండలి ద్వారా ఈ నాటిక ప్రదర్శితమయ్యేది. మా భూమి నాటకంలో షేక్ బందగి వీరత్వం గురించి చిత్రీకరించారు. మా భూమి నాటకంలో కథానాయకుడు వీరారెడ్డి. తెలంగాణలో మా భూమి నాటకం 1000 ప్రదర్శనలు ఇచ్చింది. 8వ క్వశ్చన్ ఫ్రెండ్స్, కింది వాక్యాలను పరిశీలించండి. 1. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి. 2. తొలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పొందు రామ్మోహన్. పై వాక్యాలలో సరైనది సరికానిది ఏది? ఆప్షన్ సి 2 సరైనవి. రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వివరణ చూస్తే, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య. తొలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బొంతు రామ్మోహన్. వినియోగదారుల ఫోరం తొలి అధ్యక్షుడు జస్టిస్ బిఎస్ రావు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి డైలీ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు 15 నిమిషాలు ఇలాంటి వీడియోస్ చూస్తే ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.